ఆర్సీబీ విక్టరీ పరేడ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో దూసుకెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 11 మంది చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. 50 మందికి గాయాలు కాగా వారిని బోరింగ్ హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య. తొక్కిసలాటపై ఎంక్వైరీకి విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అభిమానులకు సరైన భద్రత కల్పించలేకపోయామని చెప్పారు. ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఘటనలో 11 మంది చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. 50 మందికి గాయాలు కాగా వారిని బోరింగ్ హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య. తొక్కిసలాటపై ఎంక్వైరీకి విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అభిమానులకు సరైన భద్రత కల్పించలేకపోయామని చెప్పారు. టాటా IPL ಮ್ಯಾಚ್ ಫೈನಲ್ ನಡೆದಿದೆ ಅಹಮದಾಬಾದ್. ಇವತ್ತು ವಿಜಯೋತ್ಸವ ಆಚರಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಕ್ರಿಕೆಟ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅವರು ಕಾರ್ಯಕ್ರಮ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ರು. ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಕೂಡ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪಾಡು ಮಾಡಿದ್ರು. ಅಲ್ಲಿ ಈ ವಿಜಯೋತ್ಸವ ಆಚರಣೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಟಾಟಾ IPL ಮ್ಯಾಚ್